నమస్తే, వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంత్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ శోభారాణి గారు. ఈ మధ్య కాలంలో చాలా మందికి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, అంటే హీట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి, రావడం గల కారణాలు ఏంటి, ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఒక్కసారి మనం మేడంతో మాట్లాడదాం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. సో ఈ మధ్యలో చాలా మందికి హీట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. సో అందుకు గల కారణాలు ఏంటి? అసలు మనం హీట్ స్ట్రోక్ అంటే ఏంటో తెలుసుకుందాం శ్రవంతి. ఈ రోజు మామూలుగా బాడీ టెంపరేచర్ 36.8 డిగ్రీ సెంటీగ్రేడ్, కానీ ఎండాకాలము మనకు అది 40 డిగ్రీ సెంటీగ్రేడ్ 48 దాకా కూడా వెళ్తుంది, ఎందుకంటే పొల్యూషన్ వలన. ఈ 40 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగిన తర్వాత మన బాడీ వేడెక్కి మళ్ళీ అది నార్మల్ స్థితికి రావాలి, కూల్ అయిపోవాలి. ఆ మెకానిజం అనేది దెబ్బతిండాన్ని హీట్ స్ట్రోక్ అంటారు బాడీలో. ఎప్పుడైనా కూడా థర్మో రెగ్యులేషన్ అనేది మన బాడీలో ఉంటది. మనం ఇప్పుడు చలికాలం ఉందనుకో దాన్ని తట్టుకోగలుగుతున్నాము, ఎండాకాలం ఉందనుకో దాన్ని తట్టుకోగలిగే ఆ వాతావరణానికి తగ్గట్టుగా మన బాడీ మారుతూ ఉంటది అనమాట. అది మనకి నేచర్ ఇచ్చినటువంటి గిఫ్ట్ అన్నమాట. దాన్ని థర్మో రెగ్యులేషన్ అంటారు. ఎండాకాలంలో ఏం జరుగుతుంది అంటే హై టెంపరేచర్ వలన, హై టెంపరేచర్ కి వెళ్ళిన తర్వాత బాడీ అనేది చల్లదనం అనే వ్యవస్థని రిసీవ్ చేసుకోలేదు అనమాట. దాని వల్ల హీట్ స్ట్రోక్ వస్తుంది. హీట్ స్ట్రోక్ కి ప్రధాన కారణాలు ఏంటి? హీట్ స్ట్రోక్ అంటే అందులోనే ఉంది హీట్ అనేది. ఎండాకాలము అది ఉంటది కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు హై టెంపరేచర్స్ ఉంటాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అందరూ కూడా ఆ టైంలో రెస్ట్ తీసుకోవాలి అంటే వీలు కాదు కాబట్టి వర్క్ కి వెళ్లాల్సిన వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఆ హై టెంపరేచర్స్ వలన మనకి హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హీట్ స్ట్రోక్ వచ్చేటప్పుడు మనకి ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా? ఖచ్చితంగా తెలుస్తాయి శ్రవంతి. ఎలా అంటే మనకి బాడీ కూడా గిడ్డినెస్, ఏదో బాడీలో ఇంకా నిస్సత్తువ తెలిసిపోతుంటది. మన నార్మల్ కి కింద పడిపోతున్నాము, మనకి ఏదో అవుతుంది అనేది తెలిసిపోతది. అలాంటి కండిషన్స్ లో హై టెంపరేచర్స్, వేడి ఎండవేడి ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకున్నదే బెటర్. అంటే ఎలాంటి లక్షణాలు బయటపడతాయి, అంటే వచ్చే ముందు మనకి ఎలాంటి లక్షణాలతో బయటపడతాయి? ఎలాంటి లక్షణాలు అంటే మన బాడీ అంతా చాలా వీక్ గా ఉంటది. అది ఎందుకు వలన అంటే బీపీ డౌన్ అవడం వలన. తర్వాత వామిటింగ్ సెన్సేషన్ ఉంటది, డిజినెస్ అంటారు, వాళ్ళకి ఇలా తిప్పుతుంటది. తర్వాత కొంతమందికి మోషన్స్ కూడా ఉంటాయి, డిహైడ్రేషన్, వామిటింగ్స్ అన్ని ఉంటాయి. సీరియస్ కండిషన్స్ లో బాడీలో మనకి ఈ తేమ శాతం అనేది తగ్గిపోయి మనకి నిస్సత్తువుగా ఇవన్నీ కూడా తెలిసిపోతుంటాయి మనకి. ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు మనం ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ స్ట్రోక్ వచ్చింది అనగానే ఫస్ట్ మనం పేషెంట్ ని చల్ల ప్రదేశానికి మార్చేసేయాలి. తర్వాత తడి బట్టతో తుడవాలి, అంటే ల్యూక్వామ్ వాటర్ అంటారు. అందరు ఏమనుకుంటారంటే ఐస్ వాటర్ అనుకుంటారు. ఐస్ వాటర్ వాడకూడదు, గోరువెచ్చగా ఉంటది అనమాట. వాటర్ మనం ఇలా పెడితే తెలుస్తుంది. అట్లా గోరువెచ్చ బట్టతో తుడవాలి. అది 100% పనిచేస్తుంది. మామూలుగా జ్వరం వచ్చిన దానికి వచ్చిన టెంపరేచరు పారాసిటమాల్ అనే డ్రిప్ గాని పారాసిటమాల్ టాబ్లెట్లతో గాని తగ్గుతుంది. కానీ హీట్ స్ట్రోక్ మాత్రం మీరు ఏ మెడిసిన్ ఇచ్చినా కూడా అస్సలు, అంటే యాంటీ పైరెక్సెల్ అంటారు అన్నమాట. అంటే జ్వరాన్ని తగ్గించేటువంటి కాల్పాలు ఏమిచ్చినా కూడా తగ్గదు. మనం చేయాల్సింది కాటన్ బట్టతో తుడవాల్సిందే పేషెంట్ ని. మాక్సిమం దాంతోనే టెంపరేచర్స్ కంట్రోల్ చేసుకోవాలి. చాలా మంది పిల్లల్ని తీసుకొస్తారు, అస్సలు జ్వరం తగ్గట్లేదు, ఏం లేదు, చల్లటి ప్రదేశాలలో పెట్టి మళ్ళీ డైరెక్ట్ కూలర్ ఎదురుగా పెట్టకూడదు, డైరెక్ట్ ఏసీ ఎదురుగా పెట్టకూడదు పిల్లల్ని, చిన్న పిల్లలకు. ఎందుకంటే అది వేరే ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకని చెప్పి కొంచెం సైడ్ కి పెట్టాలి పిల్లల్ని, కాటన్ బట్టతో తుడవాలి అంతే. నార్మల్ ఎక్కువ హీట్ కాకుండా ఎక్కువ కూల్ కాకుండా మీరు కాటన్ బట్టతో ఎంత తుడిస్తే అంత నార్మల్ టెంపరేచర్స్ వచ్చేసి 24 hours లో నార్మల్ అయిపోతుంది. మళ్ళీ ఎలాంటి మెడిసిన్స్ కూడా హీట్ స్ట్రోక్ వచ్చే వాళ్ళకి పనిచేయదు, ఎక్కువ పనిచేయవు. వాళ్ళకి ఫ్లూయిడ్స్ అంతే. వాళ్ళకి వామిటింగ్స్ అవుతున్నాయని మనమే చెప్తున్నాం కదా. వామిటింగ్స్ అయ్యే వాళ్ళకి మనం ఓవరాల్ గా నోటితో ఇస్తే కూడా పనిచేయదు, కాబట్టి వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాల్సిందే. సో హీట్ స్ట్రోక్ అంటే కొంచెం వాటర్ ఎక్కువ ఎంత తీసుకుంటే బాగుంటది? ఖచ్చితంగా శ్రవంతి 3 to 4 లీటర్స్ ఎవరైనా తీసుకోవాల్సిందే, అది డిక్టిమ్. కానీ మేము ఓపీలో ప్రతి పేషెంట్ ఎవరినన్నా అడుగు, వాళ్ళు 1 లీటరే తాగుతామంటారు. అంటే ఎవ్వరికి కూడా నీటి అవసరం అనేది ఎవ్వరు గుర్తించట్లేదు, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్. వాటర్ తగ్గడం వల్ల ఏమవుతుంది, రీనల్ స్టోన్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. వాటర్ ఎంత తాగితే అంత సైకిల్ అనేది అంటే బాగా పనిచేస్తుంది అనమాట శరీర వ్యవస్థలో. మనకి మూత్రపిండాల వ్యవస్థకి కావాల్సింది వాటరే. అంటే మన సమస్యలు వస్తాయి, అంటే వాటర్ తక్కువ తీసుకుంటే కూడా, అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనము ఈ టమాటా ఇవన్నీ తింటుంటాం కదా, వాటిలో ఆక్సిలేట్స్ అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట, కొన్ని కెమికల్స్ మన కూరగాయలలో. అవన్నీ డిపాజిట్ అయిపోతాయి, డిపాజిట్ అయ్యి కిడ్నీ స్టోన్స్. అందుకనే కదా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి టమాటా తినద్దు, మటన్ తినద్దు,
అని మనం అందుకే రెస్ట్రిక్ట్ చేస్తాం. పాలకూర వెరీ డేంజర్, అందులో ఉంటాయి ఆక్సిలేట్స్. మన కిడ్నీ స్టోన్ లో ఉండే పదార్థం ఏంటంటే మనం పాలకూర టమాటాలో ఉన్నటువంటి ఆక్సిలేట్. అందుకని వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. దాని విలువ తెలియక వాళ్ళు హెల్త్ పాడు చేసుకుంటూ ఉంటారు. ఎంతవరకు తీసుకోవచ్చు వాటర్, ఎంతవరకు తాగాలి? ఒక సగటు మనిషి ఎంత వాటర్ తీసుకుంటే ఎంత యాక్టివ్ గా ఉంటారు, అంటే ఎంత బాడీలో ఏ విధంగా పనిచేస్తుంది? ఎవరైనా అది వర్షాకాలం గాని, వరద గాని, తుఫాను గాని, ఏదన్నా రాని, అంటే ఇప్పుడు మనకు సమ్మర్ లో దాహం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం వాటర్ కోసం ఎదుగుతాము. అదే వింటర్ ఆలోచన చెయ్యి, మనకు అసలు దాహం చల్లగా ఉంటది కదా, కానీ తాగరు ఎవరు. దాహం అవ్వట్లేదు కదా తాగరు. కానీ ఎండాకాలం కంటే కూడా చలికాలం చాలా ఇంపార్టెన్స్ వాటర్. అవసరం లేక అంటే మనకి దాహం కాకపోయినా తీసుకోవాలి. ఎందుకంటే మన స్కిన్ టెక్స్చర్ గానీ అట్లా వాటర్ తాగని వాళ్ళకి అంతా ఇట్లా పగిలిపోయినట్టుగా మళ్ళీ డాండ్రఫ్ వస్తుంది కదా, అది వాటర్ శాతం తగ్గడం వల్లనే వస్తుంది. కాబట్టి వాటర్ అనేది పగిలిపోయినట్టు కూడా కనిపిస్తుంది. 100% వాటర్ మన బాడీలో 80% వాటర్ శాతమే ఉంటది. మిగతాదంతా ఫ్లెష్ మజిల్స్ అవి. మనకి వాటర్ విలువ ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ కి అస్సలు తెలియదు. మనం చెప్తున్నా కూడా 1 లీటరే తాగుతాను, మళ్ళీ 2-3 విజిట్స్ వచ్చినా కూడా అంతే చెప్తారు. వాళ్ళు ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఈట్ స్ట్రోక్ అంటే ఉన్నా లేకపోయినా ఎవరైనా కూడా ఆహారం ఏ విధంగా తీసుకోవాలి? ముఖ్యంగా సమ్మర్ లో మాత్రం లైట్ డైట్. మనకి పుచ్చకాయలు, తర్బూజలు, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, ద్రాక్ష, దాని అన్నిట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. వాటర్ మెలన్ అయితే బ్యూటిఫుల్ అన్నమాట. మళ్ళీ జ్యూస్ చేసుకునే కంటే కూడా డైరెక్ట్ ఫ్రూట్ గానే తీసుకుంటే బెటర్. ఎందుకంటే మనము దాన్ని జ్యూస్ గా చేసినప్పుడు అది గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి షుగర్ లెవెల్స్ పెరుగుతుంది అనమాట. ఫ్రూట్ గా ఉన్నప్పుడు ఫ్రక్టోజ్ లెవెల్స్ ఉంటాయి. ఫ్రక్టోజ్ ఎప్పుడు కూడా బాడీలో షుగర్ శాతాన్ని పెంచదు. అది డయాబెటిక్స్ కి ఫ్రక్టోజ్ ఫేవరబుల్, గ్లూకోజ్ కాదు. అందుకని ముక్కలుగా తీసుకున్నదే బెటర్. జ్యూస్ కాకుండా డైరెక్ట్ ముక్కలుగా కట్ చేసేసుకొని డైరెక్ట్ తీసుకోవాలి. జ్యూస్లు ఎవరు తాగాలి? నమలు లేనోళ్ళు, బెడ్ రిడన్ ఉన్నోళ్ళు, పైపులతో తాగేవాళ్ళు వాళ్ళు తీసుకోవాలి. మనం ఏం చేస్తాము? మనం ఏది అవసరం లేనియే చేస్తాం. మనం ఎక్కువ ఫ్రూట్ పీసెస్ తీసుకునేదే బెటర్, బాగుంటది. సో ఇప్పుడు బయటకు వెళ్ళి చాలా మంది కూడా ఎండకు పనిచేసే వాళ్ళు కూడా, కార్మికులు ముఖ్యంగా బయట తిరిగి వర్క్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హీట్ స్ట్రోక్ రాకుండా? హీట్ స్ట్రోక్ రాకుండా అంటే శారీరక శ్రమ చేసేవాళ్ళు కొంతమందికి అయితే పూటగడవని పరిస్థితి ఉంటది. కాబట్టి మాక్సిమం ఏం చెప్తామంటే ఎండాకాలము 12-3 మధ్యలో ఆ టైంలో అవాయిడ్ చేయమని చెప్తాము. లేకపోతే ఇంటర్మీడియట్ గా రెస్ట్ తీసుకోమంటాము. ఖచ్చితంగా వాటర్ అనేది ఎవరికి వాళ్ళు ప్రొవైడ్ చేసుకోవాల్సిందే. ఒకరి కోసం ఒకరు ఆలోచన చెయ్యరు. తర్వాత ORS అలాంటి పౌడర్స్ దగ్గర పెట్టుకోవాలి. 12-3 మధ్యలో కొంచెం వాళ్ళు రెస్ట్ తీసుకుంటే బెటర్. కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ తో బయటకు వెళ్ళాలి. క్యాప్స్ పెట్టుకోవాలి, ఒక అంబ్రెల్లా పెట్టుకోవాలి. మన కోసం అవి చిన్న చిన్నవే కదా. ఇప్పుడు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎన్నో మోస్తుంటారు. ఒక చిన్న బ్యాగ్, అందులో ఒక గొడుగు గాని క్యాప్ కంపల్సరీగా వాళ్ళు పెట్టుకుంటారు కూడా. కానీ ఆ టైంలో వాళ్ళు రెస్ట్ తీసుకున్నదే బెటర్. బయట తిరగకుండా ఓన్లీ ఆ టైం లిమిట్ ప్రకారం వర్క్ చేసుకొని అంతే రెస్ట్ తీసుకోవడం బెటర్. బయట తిరగకపోవడమే బెటర్ అది సమ్మర్ లో. సో అలాగే ఇప్పుడు వీలు కాదు అనుకుంటే చేసుకోవచ్చు, కానీ కొన్ని జాగ్రత్తలు. కాటన్ దుస్తులు, లూజ్ దుస్తులు, తెల్లటివి, నల్లటివి మాత్రం వాడకూడదు. నువ్వు నల్లటితే వేసావు చూసావా, ఏమైతుందంటే డార్క్ అనేది ఎక్కువ సూర్యరశ్మిని అబ్జర్వ్ చేసి తొందరగా వదిలేదు బాడీ నుంచి. వైట్ ఏంటంటే తొందరగా తీసుకుని తొందరగా వదిలేస్తుంది. అందుకని మనకి సేఫ్ అన్నమాట. అందుకే పెస్టల్ కలర్స్ సమ్మర్ లో ప్రిఫరబుల్. ఎందుకంటే పెస్టల్ కలర్స్ సూర్యరశ్మి థర్మో రెగ్యులేషన్ వెంటనే తీసుకుని వదిలేస్తుంది. అందుకే మనకు కూలింగ్ ఎఫెక్ట్ ఉంటది. సో అలాగే ఇప్పుడు మహిళలు, ముఖ్యంగా మహిళలు గానీ, చిన్న పిల్లలు గానీ, వృద్ధులు గానీ, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హీట్ స్ట్రోక్ రాకుండా? ముఖ్యంగా సమ్మర్ లో గర్భిణీ మహిళలు ఎక్కువ సఫర్ అవుతా ఉంటారు. ఎందుకంటే లోపల బేబీ కూడా ఉంటుంది. ఇప్పుడు మదర్ తో పాటు లోపల బేబీ కూడా చాలా సఫర్ అవుతుంది వేడి తట్టుకోలేక. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు అని ఎందుకు ప్రత్యేకంగా వాళ్ళ గురించి ఎందుకు అంటే ఒక సాఫ్ట్ స్పాట్ ఎందుకు ఉంది అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. మామూలుగా కంపారిటివ్ గా మనతో కంపేర్ చేస్తే ఏదన్నా బ్యాక్టీరియా గానీ, వైరస్ గానీ ఎంటర్ అయినప్పుడు వాళ్ళ బాడీ అంత శక్తిగా తట్టుకోలేదన్నమాట. ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వలన వాళ్ళకి కేర్ ఎక్కువ అనమాట. అందుకే ఎక్కడైనా సరే మహిళలు, వృద్ధులు, ప్రెగ్నెంట్ లేడీస్ అని వాళ్ళని స్పెసిఫిక్ గా మనం మెన్షన్ చేస్తాము. ఇమ్యూనిటీ తక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకి మనం స్పెషల్ గా ముందే కేర్ తీసుకోమని చెప్పాలి. మాక్సిమం ఒక రూమ్ లో ఉన్నారనుకో వాళ్ళు, ఆ రూమ్ లో ఒక సైడ్ కి కూలర్ పెట్టి రూమ్ కూల్ అయ్యేటట్టు డైరెక్ట్ గా పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా.
సైడ్ కి పెట్టుకోవాలి, రూమ్ కూల్ అయ్యేటట్టు Room cool చేసుకోవాలి. చేసుకోవాలి. అట్లా కిటికీ బయట పెట్టుకొని అది ఎగ్జాస్ట్ లాగా వెళ్ళేటట్టుగా అట్లా మనం డైరెక్ట్ ఎప్పుడు పెట్టుకోకూడదు కూలర్స్, అవి చాలా డేంజర్. మళ్ళీ షార్ట్ సర్క్యూట్స్ కూడా అవుతున్నాయి కదా, అవునవును. అది చాలా ఇంపార్టెంట్. సో పిల్లలు అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది, స్కూల్స్ కూడా ఉండవు వాళ్ళకి, ఎప్పుడు కూడా ఎండల్లో ఆడుతూ ఉంటారు కాబట్టి మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సమ్మర్ లో ఎండలో ఆడతామంటే 4 వేయడమే వాళ్ళని, ఇంకేం చేస్తాము. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆడడం వల్ల వచ్చేది ఏముంటది, ఆ తల్లిదండ్రులకి టెన్షన్ తప్పించి. మళ్ళీ వాడు ఇప్పుడు 12 మధ్యలో మధ్యాహ్నం పూట ఆడతాడు, 5 అవ్వగానే అడ్డం పడతాడు, పట్టుకుని మళ్ళీ పిల్లల డాక్టర్ దగ్గర పరిగెత్తాల్సిందే కదా. మాక్సిమం ఆ టైంలో వాళ్ళని బయటకు రానియందే బెటర్. పిల్లలు ఎంత చెప్పినా వాళ్ళకి తెలియదు కాబట్టి మనం తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలకు కూడా మనం చెప్పాలి ఇలా ఇలా ఉంటది అంటే వింటారు, ఎందుకు వినరు పిల్లలు. సో అలాగే వృద్ధులు కూడా చాలా సఫర్ అవుతారు ఎండ తట్టుకోలేక. ఈ మధ్య కాలంలో వృద్ధులు కూడా చాలా మంది సమస్యలో సమ్మర్ లో ఖచ్చితంగా వృద్ధులు చాలా మంది చనిపోతుంటారు. ఇదే ఆ హీట్ స్ట్రోక్, ఆ ఇమ్యూనిటీ తక్కువ అయ్యి వాళ్ళు తట్టుకోలేరు. అంటే వృద్ధులు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ టైంలో? ఎవరైనా లైట్ డైట్ ఏనబ్బా, లైట్ ఫుడ్, వెజిటేరియన్స్, వెజిటబుల్ ఫుడ్, తర్వాత ఫ్రూట్స్ ఎక్కువ, వాటర్ మధ్య మధ్యలో వాటర్ తీసుకోవాలి, ఓఆర్ఎస్, మజ్జిగ ఉన్నాయి, మనకు అన్ని న్యాచురల్ గా దొరికాయి చాలా ఉన్నాయి. మనం ఆ రోజు కొన్ని టేబుల్ మీద రెడీ పెట్టుకోవాలి, రెడీ పెట్టుకుని ఎవరి గురించి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్ ఫుడ్స్ ఇవే కాకుండా ఇంకేమైనా? ఎందుకంటే ప్రెగ్నెంట్ మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు వాళ్ళకు స్పెషల్ ఫుడ్ ఫ్రూట్సే కాకుండా జ్యూస్లే కాకుండా ఇంకేమైనా ఎనర్జీ కోసం ఏమైనా ఉన్నాయి? ఎనర్జీ కోసము అంటే వాళ్ళకి మనము ఇప్పుడు చికెన్ బిర్యానీ అవి మసాలాస్ సమ్మర్ లో అవాయిడ్ చేసిందే బెటర్. ఎందుకంటే ఇప్పుడు చికెన్ బిర్యానీ మసాలాస్ తిన్నాక వాటర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, స్టమక్ అప్సెట్ అవుతుంటది. ఎక్కువ వాళ్ళకి వెజిటబుల్సే. ఇప్పుడు మనకి ప్రోటీన్స్, ఇప్పుడు నాన్ వెజ్ అంటే ప్రోటీన్స్ కదా, మనకి ప్రోటీన్స్ మనకి పన్నీర్ వాటిలో కూడా దొరుకుతుంటది, గుడాలలో అన్నిట్లో దొరుకుతుంటది. ఎవరికి ఈటు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది అంటే తీవ్రంగా చాలా మంది సంబాలని సఫర్ అవుతుంటారు, అనుకోకుండా వచ్చేస్తుంది, వాళ్ళకి వచ్చేంత వరకు కూడా తెలియదు. ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది? ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే ఈ మధ్యాహ్నం 12-3 టైంలో పనిచేసే వాళ్ళు, హార్డ్ వర్కర్స్, హమాలీలు, వాళ్ళకే వస్తది. తర్వాత గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకి వస్తూ ఉంటది. హీట్ స్ట్రోక్ ను ఎలా నివారించవచ్చు? హీట్ స్ట్రోక్ ను ఎలా నివారించాలి అంటే బాగా టెంపరేచర్ ఎక్కువ ఉన్న టైంలో బయటికి వెళ్లకుండా, లూజ్ కాటన్ దుస్తులు, ఎక్కువ లైట్ కలర్స్, వైట్, బేబీ పింక్, లెమన్ ఎల్లో అట్లాంటివి, అంతేగాని నల్లగా డార్క్ పర్పుల్ అలాంటివి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అది ఎక్కువ ఎండని ఇట్లా అబ్జర్వ్ చేసి రిలీజ్ చేయదు అనమాట బాడీలో. తర్వాత వాటర్ అనేది క్యారీ చేసుకోవాలి, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ క్యారీ చేసుకోవాలి, లైట్ ఫుడ్ ఏదైనా వెజిటబుల్స్, ఎక్కువ ఆయిల్స్ మసాలాలు లేకుండా సింపుల్ డైట్ తీసుకోవాలి. ఓకే. ముఖ్యంగా ఇప్పుడు హీట్ స్ట్రోక్ అనేది సంబాలనే కాబట్టి అంటే కూలింగ్ వాతావరణంలో ఉన్నా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటది శ్రవంత. అందరం మనం ఏమనుకుంటాము, ఎండలో తిరిగి వస్తుంది అని అనుకుంటాం కదా, అంటే ఎందుకంటే హీట్ ఉంది కాబట్టి. అందులో ఇంట్లో వాటర్ తాగకుండా, సరైన డైట్ తీసుకోకుండా నువ్వు సోఫాలో కూర్చొని టీవీ చూసుకుంటున్నా కూడా బయట ఉన్న అట్మాస్ఫియర్ ఎప్పుడైనా మన బాడీని అటాక్ చేస్తది. అందుకని చెప్పి ఇంట్లో ఉన్నా కూడా ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటా, ఎక్కువ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ తీసుకుంటా మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. బయట తిరిగే వాడికే వస్తది అనేది కాదు, ఇంట్లో ఉన్నా కూడా హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరిగా ప్రజలకు మీరు ఇవ్వాలనుకునే సూచనలు, ముఖ్య సూచనలు ఏంటి హీట్ స్ట్రోక్ గురించి? హీట్ స్ట్రోక్ గురించి ముఖ్యమైన సూచనలు ఏంటి అంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. మన పాత రోజుల్లో కంటే ఇప్పుడు చాలా టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. ఎప్పుడన్నా మనం 48, 49, 50 చూసామా? చూడలే అసలు. ఇంకా ముందు 52, 55 కూడా చూడాల్సి వస్తుంది. ఇంకా అప్పుడు మన దగ్గర ఉన్న 2 టన్ ఏసీలు కూడా పనిచేయవు, డెజర్ట్ ఏసీలని దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎండ ఉన్న టైంలో జాగ్రత్తగా, మనకి ఎంత ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా కూడా టెంపరేచర్స్ గూగుల్లో చూసుకుంటే తెలిసిపోతుంది. 44 దాటిందంటే అస్సలు వెళ్ళద్దు. 40, 41, 42, 43 ఓకే. 44, 45 దాటిందంటే ఇంకా అసలు మన బాడీ తట్టుకోలేదు అంతే. మాక్సిమం ఇంట్లోనే ఆ పనిని అవాయిడ్ చేసి పోస్ట్పోన్ చేసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పేషెంట్ ని చల్లటి ప్రదేశంలోకి మార్చాలి, కాటన్ దుస్తులతో తొడవాలి, టెంపరేచర్ చూస్తూ ఉండాలి. 101, 102, 106 దాకా కూడా వెళ్తుంది పేషెంట్ కి. మాక్సిమం ప్రతి 1 అవర్ టెంపరేచర్ రికార్డ్ చేసుకోవాల్సిందే. మనం హీట్ స్ట్రోక్ అని అనుకుంటాం కదా, అది దాని వలన హార్ట్ అటాక్ రావచ్చు,
రీనల్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళొచ్చు, కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి Oh. డిహైడ్రేషన్ సివియర్ డిహైడ్రేషన్ లో. ఓకే వాళ్ళు డయాలసిస్ మీదకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా హీట్ స్ట్రోక్ ని అండర్ ఎస్టిమేషన్ చెయ్యొద్దు. ఓకే అందుకనే ఎండాకాలానికి అంత కొంచెం జాగ్రత్త ఉండాలి. సూపర్ హీరో అన్నమాట. సమ్మర్ అనేది మిడ్ సమ్మర్ అనేది సూపర్ హీరో. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అన్ని మన చేతుల్లో ఉన్నాయే, మనం కేర్ తీసుకుంటే అంతే హ్యాపీగా ఉండొచ్చు. కానీ మనం చాలా మంది జాగ్రత్త తీసుకోక ఇవన్నీ. తీసుకోకనే. మళ్ళీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా బీపీ, షుగర్, థైరాయిడ్ ఉంటాయి కదా, కోమార్బిడిటీస్ అంటారు. ఎప్పుడైనా నార్మల్ బాడీకి వేరే డిసీజ్ ఉన్న బాడీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది బాడీ ఇమ్యూనిటీ. అందుకనే ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది అందువలన. వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ వాళ్ళకి ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ వీళ్ళు ఉన్న వాళ్ళు తట్టుకోలేరు. దాని వలన వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటారు, డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఈ మధ్యకాలం నిజంగా వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది వృద్ధులకి. చాలా మంది లేడీస్ ఒక్క పొద్దులు చేస్తారు తెలంగాణలో. చాలా మంది పూజలు చేసే ఆడవాళ్ళని అబ్జర్వ్ చెయ్యి, డీహైడ్రేషన్ లో హాస్పిటల్కి వచ్చి చనిపోయిన వాళ్ళు ఆమె ఫాస్టింగ్ లో ఉందని చెప్తారు. ఎప్పుడైనా ఫాస్టింగ్స్ చెయ్యాలి గాని మరీ చనిపోయేంత ఫాస్టింగ్లు చేయకూడదు. పూజ చెయ్యాలి, దానికి తగ్గట్టు ఫ్రూట్స్, లిక్విడ్స్, టిఫిన్స్, ఇడ్లీ, ఉప్మా అలాంటి ఇంటర్మీడియట్ గా తీసుకుంటూ. ఎట్లా అంటే శివరాత్రి 24 hours 48 hours కూడా తీసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నేను చూసాను, కేవలం ఫాస్టింగ్ సమ్మర్ లో. సో అలాగే శోభారాణి గారు, సిరి హాస్పిటల్ అని చెప్పేసి మన సిరిసిల్లలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మీరు ఒక గైనకాలజిస్ట్ గా ప్రతి మహిళలను దగ్గర నుండి అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఇంకా ఎలాంటి స్పెషాలిటీ మన హాస్పిటల్లో ఉంది, అందుబాటులో ఉంది? సిరి హాస్పిటల్ చరిత్ర చెప్పాలి అంటే 30 years నుంచి నేను పెంచలయ్య గారు కష్టపడి 2 branches తో స్టార్ట్ చేసి, ఆయన ఎప్పుడు గవర్నమెంట్ లోనే సర్వీస్ లోనే ఉండేవాడు. నేను ఒక్కదాన్ని గైనిక్ ఒక్కటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటా. ఈ రోజు సిరి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఫస్ట్ జిల్లాలోనే ఎవ్వరికి లేదు, ఏ హాస్పిటల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్ ఫస్ట్ మనదే. ఓకే తర్వాత ఇన్సూరెన్సెస్ 30 ఇన్సూరెన్స్ ఏ హాస్పిటల్లో కూడా లేవు. తర్వాత ఈఎస్ఐ, తర్వాత స్టేట్ గవర్నమెంట్ రియంబర్స్మెంట్ అన్ని అసలు మన దగ్గర లేదు అనేది లేదు. ఈవెన్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళవి కూడా మన దగ్గర ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అనేది కూడా ఒక టాపిక్ ఉన్నది శ్రవంతి. చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు ఎందుకు మనకు అవసరం ఏంటి ఇన్సూరెన్స్ అనేది. కానీ ఇన్సూరెన్స్ కంపల్సరీగా తీసుకోవాలి. ముందు ముందు అంతా ట్రెండ్ అంతా మారిపోతుంది, మనకి ఖర్చులు పెరిగిపోతున్నాయి. మన కోసం హెల్త్ కోసము టాటా ఏజీ గానీ, స్టార్ గానీ ఏదో ఒక ఇన్సూరెన్స్ కట్టుకున్నదని నేను నా ప్రజలకి గానీ, నా పేషెంట్స్ గానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్సూరెన్సెస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి నా మనవి. ఎందుకంటే దాని ఉపయోగము మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క కేసుకి 10 లక్షలు 15 లక్షలు కూడా ఖర్చు అవుతున్నాయి. అలాంటి అన్ని కూడా కవర్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్సెస్ చేసుకోవాలి అని. అందుకనే మేము 5 years బ్యాక్ ఇది ఊహించి మేము ఆరోగ్యశ్రీ అన్ని క్యాష్లెస్ అనేది ఇంట్రొడ్యూస్ చేసాము. ఇప్పుడు సిరి హాస్పిటల్లో జరుగుతున్న ప్రాక్టీస్ అంతా కూడా క్యాష్లెస్ వీటి మీదనే. ఎందుకంటే సాఫ్ట్వేర్ అందరికీ కూడా ఇవే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ కార్డ్స్ తోనే ప్రాక్టీస్ అనేది ఇప్పుడు బాగా మూవ్ అవుతుంది. కాబట్టి ఇన్సూరెన్సెస్ చాలా ఇంపార్టెంట్, తీసుకోవాలి అని నా పేషెంట్స్ కి నా యొక్క విన్నపము. సో థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రావంతి. చూసారు కదండి డాక్టర్ శోభారాణి గారు హీట్ స్ట్రోక్ గురించి, వీటిని ఎలా నివారించాలి, ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా బయటకు వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, అంబ్రెల్లా యూజ్ చేయండి, హీట్ స్ట్రోక్ రాకుండా చూసుకోండి. నీరు అధిక శాతం మన బాడీలో ఉంటే హీట్ స్ట్రోక్ రాకుండా నివారించవచ్చు. ముఖ్యంగా పండ్లు తీసుకోవాలి, పండ్లు సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటే హీట్ స్ట్రోక్ ను మనం నివారించవచ్చు. ఇంకా ముఖ్యంగా వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. కాబట్టి సాయంత్రం వేళలో బయటకు వెళ్ళండి, వాకింగ్ చేయండి, నీరు ఎక్కువ తీసుకోండి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే హీట్ స్ట్రోక్ ని మనం నివారించవచ్చు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రవంతి, చూస్తూనే ఉండండి బలగం టీవీ.